అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చర్చించుకునే అంశం ఏంటంటే ప్రభుత్వ విధానాలే రేషన్ మాఫియాకి కారణం అని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు అంటే దరిదాపు 86 ముఖ్యమంత్రి అయినప్పుడు పేదలకు ₹2 బియ్యం అని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి రేషన్ బియ్యం కిలో ₹2 దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు అనేది ఒకటి పెట్టి అందించడం జరుగుతుంది. ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలబడటానికి పేద ప్రజలలో ఒక మంచి ముద్ర వేయించుకోవడానికి ఈ ₹2 బియ్యమే కారణమైందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా కొనసాగుతున్నటువంటి బియ్యం తదనంతర పరిణామాలలో ఒకసారి ₹5 వెళ్ళి మళ్ళీ తిరిగి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కిలో రూపాయికే ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక కిలో రూపాయికే రేషన్ బియ్యాన్ని అందిస్తున్నారు. మారుతున్న పరిస్థితులలో మారుతున్న యుగంలో టెక్నాలజీ పెరిగేకుంది, అన్ని వస్తువులు రేట్లు పెరుగుతున్నా కూడా ఈ రేషన్ బియ్యం అనేది పేదలకి ₹1 వంతున అందిస్తున్నారు. ఇది బాగానే ఉంది, ప్రజలకు బాగానే ఉపయోగపడుతుంది. చాలామంది ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఈ కిలో బియ్యం ₹1కి అందించడం ఒక మంచి పరిణామం. వాళ్ళకి ఎంతో ఇది ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వం పెట్టినటువంటి ఈ తెల్ల రేషన్ కార్డు అనేది ఈరోజు రేషన్ మాఫియా ఇంత పెద్ద ఎత్తున జరగడానికి కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని పథకాలలో కానీ అన్ని గుర్తింపులలో ప్రజలకు ఇచ్చే గుర్తింపుల్లో కానీ ప్రజలకు ఇచ్చే పథకాలలో కానీ అన్నిట్లో రేషన్ కార్డు లింక్ అనేది ఒకటి పెట్టారు, తెల్ల రేషన్ కార్డు. అంటే ఇప్పుడు తెల్ల రేషన్ బియ్యమే కాదు, వేరే పథకాలు ఏమి కావాలన్నా కూడా వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండాలనే ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనే ఈరోజు పెద్ద ఎత్తున రేషన్ మాఫియా రేషన్ దందా జరగడానికి ప్రధాన కారణం. అందుకని ప్రభుత్వం అది ఇంతకుముందు ఎప్పుడో గుర్తించినప్పటికీ కూడా ఇప్పటికో కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ పథకాలకి తెల్ల రేషన్ కార్డుకి సంబంధం లేదని కానీ ప్రకటించినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులు అందరూ కూడా వాళ్ళకి రేషన్ బియ్యం వద్దని తీసుకోకుండా ఉండటానికి కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందులో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులో ఒక 40% డైరెక్ట్ బియ్యం తీసుకునేది, మిగతా వాళ్ళందరూ బియ్యం కూడా మధ్యవర్తులు కానీ డీలర్ల ద్వారా కానీ అనేక రకాలుగా ఇది పక్కదోవ పట్టే అవకాశం ఉంది. కిలో ₹5 నుంచి ₹10, ₹10 నుంచి ₹20, ₹40 దాకా ₹50 దాకా కూడా. కాబట్టి ఈ రేషన్ దందాన్ని అరికట్టాలంటే ముందు ప్రభుత్వం కొంత మార్పులు తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రేషన్ మాఫీ అనేది కొత్త పుంతలు దొక్కింది. అంతకుముందు రేషన్ మాఫీ అనేది ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యం తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఎవరికో ఈ షాపుల వాళ్ళకు తర్వాత టిఫిన్ రంగం వాళ్ళకు చిన్న చిన్న హోటల్ వాళ్ళకు అమ్ముకునేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని కొత్త పుంతలు దొక్కించింది. ఎలా అంటే ఈ MDO వాహనాలు పెట్టి ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ చేయడం ద్వారా ఈ రేషన్ బియ్యం అనేది అసలు ఇంటికి కూడా చేరలేదు. అక్కడే MDO వాహనం నుంచే డైరెక్ట్గా వారి నుంచి ఎవరైతే బియ్యం తీసుకోలేదో వాళ్ళు ఏలు ముద్ర వేసుకునే వాళ్ళకి కిలో ₹10 డబ్బులు ఇచ్చి అక్కడి నుంచే దీన్ని సేకరించడం, మండలం ఒక యూనిట్గా జిల్లా ఒక యూనిట్గా పెట్టి బియ్యాన్ని అంతా సేకరించి ఇది అంతర్జాతీయ స్థాయికి పోయింది మాఫియా. కాకినాడ పోర్టు ద్వారా దీన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. అంటే రేషన్ మాఫీ నేను ముందుగానే చెప్పాను, వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కటి వదిలిపెట్టలేదు. అన్ని రంగాలలో అన్ని వ్యవస్థలలో కుంభకోణాలు ఉన్నాయి, అన్ని పథకాలలో కుంభకోణాలు ఉన్నాయని నేను చెప్పడం జరిగింది. అంటే అంతకుముందు కూడా రేషన్ బియ్యం అమ్ముకునేవాళ్ళు, ఆ రేషన్ బియ్యం కొనేవాళ్ళు ఎవరు? టిఫిన్ అంగడి వాళ్ళు కానీ లేకపోతే హోటల్ వాళ్ళు కానీ వాళ్ళకి రకరకాలుగా వీళ్ళు అనేక పిండి వంటలు చేసుకునే దాన్ని కానీ కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కాదు, టోటల్గా దాని మీద ఒక మాఫియాని ఏర్పడి ఎక్స్పోర్ట్ చేసి అంత స్టేజ్కి దాటి అంతర్జాతీయ స్థాయికి పోయింది. కాబట్టి దీన్ని వెంటనే అరికట్టాలంటే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ప్రక్షాళన చేయాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా బియ్యం అవసరం లేని వాళ్ళు వదులుకోండి.
తెల్ల రేషన్ కార్డు లేకపోయినా కూడా అన్ని పథకాలకి అప్లై చేసుకోవచ్చు. మిగిలిన పథకాలు అప్లై చేసుకోవడానికి తెల్ల రేషన్ కార్డుకి సంబంధం లేదు అని తెల్ల రేషన్ కార్డు లింకప్ కానీ తీసేసినట్లయితే ఈ మాఫియా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా కొంత లబ్ధి పొందుతుంది. నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు గ్యాస్ అవసరం లేని వాళ్ళు, గ్యాస్ సబ్సిడీ వద్దనుకున్న వాళ్ళు దీన్ని స్వచ్ఛందంగా ప్రకటించవచ్చు అని చెప్పగానప్పుడు చాలా పెద్ద ఎత్తున మాకు సబ్సిడీ వద్దు, మేము మొత్తం అమౌంట్గా కొనుక్కుంటామని ప్రజలు ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే అదేం పెద్ద ప్రజలకు ఉపయోగపడే డబ్బు రూపాయల అవసరమైన వాళ్ళు బియ్యం కొనుక్కుంటారో, వాళ్ళు వండుకొని అన్నం తింటారు. కానీ డబ్బుల రూపాయలు తీసుకుంటే ఆ డబ్బులు వాళ్ళకి పెద్ద ఉపయోగపడేది కాదు, పెద్ద వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేది కాదు. కాబట్టి స్వచ్ఛందంగా తెల్ల రేషన్ బియ్యం వద్దని, రేషన్ బియ్యం తీసుకోకుండా వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ ఇది ఆచరణలోకి అమలు కావట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని స్పందించి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలు అప్లై చేసుకోవాలంటే తెల్ల రేషన్ కార్డుతో ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్లు ఇవన్నీ వచ్చున్నాయి. దారిద్ర్య రేఖకు దిగువ భాగాన ఉన్న వాళ్ళకే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ఒక బియ్యం వరకే తెల్ల రేషన్ కార్డు లింకప్ పెట్టకండి. మిగిలిన వాటన్నిటికీ తెల్ల రేషన్ కార్డు లింకప్ పెట్టడం వల్ల ఈ రేషన్ మాఫియా జరగటం అనేది ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వెంటనే ఈ రేషన్ కార్డు విధానంలో మార్పు చేర్పులు తీసుకొచ్చి, లేదా రేషన్ కార్డు ఇవ్వండి కానీ ఈ రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళకి ఒక రకమైన కార్డు, రేషన్ బియ్యం అవసరం లేని వాళ్ళకి ఒక రకమైన కార్డు పెట్టండి. నాకు తెలిసినంత వరకు, నా అభిప్రాయం అంతవరకు రేషన్ కార్డుకి పథకాలకి సంబంధం లేకుండా ఉంటేనే ఇది చాలా వరకు ఈ రేషన్ పథకంలో జరిగేటువంటి మాఫియాను అరికొట్టవచ్చు అనేది నా అభిప్రాయం. కాబట్టి ప్రభుత్వం దీన్ని వీలైనంత త్వరగా దీనిలో మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ మాఫియాను అరికట్టి ప్రభుత్వానికి, ప్రజలకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత మార్పు రావాలి, ప్రజల యొక్క ఆలోచన విధానంలో కూడా కొంత మార్పు రావాలి. ఇవన్నీ జరిగినప్పుడే ఇటువంటి ఆగడాలు, ఇటువంటి కుంభకోణాలు జరగకుండా అరికట్టవచ్చు. నమస్తే, ధన్యవాదాలు.